అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన దౌత్య వ్యవహారం అనే కథను విందాం. ఈ కథ అక్టోబర్ 1983 చందమామలో ప్రచురింపబడింది. ధవళగిరి అనే ఒక పెద్ద రాజ్యానికి చేరువలో హేమగిరి అనే రాజ్యం ఉండేది. ఆ రెండు రాజ్యాల మధ్య ఎన్నో సమస్యలుండి అవి ఎప్పటికైనా యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ధవళగిరి పాలకుడు ధనంజయుడు కావాలనుకుంటే సులభంగానే హేమగిరిని జయించగలడు. అయినా ఈ పద్ధతి అతడికి ఇష్టం లేదు. తను యుద్ధం చేసి హేమగిరిని ఆక్రమించుకుంటే పొరుగున ఉన్న ఇతర రాజ్య పాలకులకు అది కన్నెర్ర కావడమే కాక ఆ రాజ్యం అనుకోని విధంగా ఎందరో సానుభూతి పరుల్ని సంపాదించుకుంటుంది. ధనంజయుడు ఇలా ఆలోచించి తమ రాజ్యాల మధ్య ఉన్న సమస్యను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవడానికి సిద్ధమే అని, ఒకవేళ ఆ సంప్రదింపులు సఫలం కాని పక్షంలో యుద్ధం తప్పదని నలుగురికి తెలిసేలా ప్రకటించాడు. తరువాత ఒక లేఖ ద్వారా తన షరతులన్నీ హేమగిరి రాజు హిరణ్యవదనుడికి అందచేశాడు. హిరణ్యవదనుడి మంత్రి మహేశ్వరుడు ఆ లేఖ చదివి రాజుతో, మహారాజా, ఈ లేఖ ధనంజయుడి రాజకీయ చతురతకు మచ్చుతునక. ఇందులోని అంశాలన్నీ బాగా పరిశీలించి చూసినట్లయితే ఆయన సంప్రదింపుల పేరిట తన షరతుల మేరకే మనతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఎత్తు వేసినట్లు తెలిసిపోతుంది అన్నాడు. అవును, ఆయన ఎత్తుగడ అదే అన్నాడు హిరణ్యవదనుడు. మనం యుద్ధం చేసే స్థితిలో లేమని ఆయన ఎరుగు. సంప్రదింపులకు మనం ఒప్పుకోకపోతే ఆయన మరుక్షణంలో మనపై దండెత్తి రాగలడు. మనకు తగిన అవకాశం ఇచ్చాకనే తాను ఆ పని చేశాడని నలుగురు అనుకునేందుకు ఈ సంప్రదింపుల వ్యవహారం సృష్టించాడు అన్నాడు మంత్రి. అయితే అతడితో సంభాషణలు ప్రారంభించక తప్పదా అని అడిగాడు హిరణ్యవదనుడు. మంత్రి అలా చేయక తప్పదని రాజుతో చెప్పి ఇందుకు తగిన వ్యక్తిని మనం పంపవలసి ఉంటుంది అన్నాడు. అలాంటి వ్యక్తి మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా అన్నాడు హిరణ్యవదనుడు. అందుకు మంత్రి, మన పురోహితుడు పుష్కరుడు మంచి వక్త. తన వాగ్ధాటితో ఎంతటి మేధావులనైనా ఆకట్టుకోగలడు. ఆయన్ని మన తరఫున ఈ సంప్రదింపులకు పంపడం బాగుంటుందని నా అభిప్రాయం అన్నాడు. హిరణ్యవదనుడు చిన్నగా నవ్వి, తాడెక్కేవాడిని తలదన్నేవాడుంటాడు. ధనంజయుడి ఆస్థాన కవి అపూర్వుడి సంభాషణా చతురత ఎంతటిదో మనం కూడా కథలుగా వింటూనే ఉన్నాం. మనం పుష్కరుణ్ణి దూతగా పంపిన పక్షంలో ధనంజయుడు ఆయనను తన పక్షాన దూతగా నియమించే అవకాశం ఉన్నది. అందుచేత మాటల గారడీల వల్ల ఇలాంటి వ్యవహారాల్లో నెగ్గుకు రాలేమని నాకు అనిపిస్తున్నది అన్నాడు. మంత్రి కొంచెంసేపు ఆలోచించి, రాజకీయ ప్రాధాన్యత ఉన్న ఇలాంటి సంభాషణ జరిపేటప్పుడు పట్టు విడుపు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అవసరం అంటారు. నిరంజనుడు మన నగరంలో ప్రముఖ వ్యాపారస్తుడు, మంచి వ్యవహార దక్షత కలవాడు. అతన్ని దూతగా పంపడం బాగుంటుందంటారా అన్నాడు. దానికి రాజు, మన ప్రస్తుత బలహీనతలు ఎరిగి ఉన్న ధనంజయుడు ఎన్నో ఒత్తిడులు మనపై తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. డబ్బు పరంగా లాభ నష్టాలు తప్ప మరేం పట్టించుకోని వర్తకుడు వాటిని తట్టుకుని దృఢ వైఖరి అవలంబిస్తాడన్న నమ్మకం నాకు లేదు అన్నాడు. పక్కనే ఉండి ఈ సంభాషణ అంతా వింటున్న విదూషకుడు వినోదుడు రాజుతో, మహారాజా, పుష్కరుడు నిరంజనుడు ఈ దౌత్య వ్యవహారానికి సరైన వారు కారని మీరు అనుకుంటే నాకు ఈ అవకాశం ఎందుకు ఇవ్వకూడదు అన్నాడు. ఆ మాటలకు మంత్రి హేళనగా, ఇదేమైనా నవ్వులాట వ్యవహారం అయితే మహారాజు గారు నిన్నే దూతగా పంపి ఉండేవారు అన్నాడు. హిరణ్యవదనుడు ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా తల పంకించి వినోదుడితో, ధవళగిరికి దూతగా వెళ్ళడానికి నువ్వు అర్హుడివి. 1-2 రోజుల్లో బయలుదేరి వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకో అన్నాడు. రాజు ఇలా అనగానే మంత్రి మహేశ్వరుడు ఆశ్చర్యంగా ఆయన కేసి చూశాడు. అప్పుడు రాజు, వినోదుడి సంభాషణ నైపుణ్యం బాగా ఎరిగిన వాణ్ణి కనుకనే అతన్ని దూతగా పంపుతున్నాను. ఎదురు పక్షంతో ఏ విధంగానూ ఏకీభవించకుండా అలా ఉంటూనే సంభాషణలు మాత్రం భగ్నం కాకుండా సుదీర్ఘంగా సాగించే నేర్పు అతడికి ఉన్నది అన్నాడు. వినోదుడు ధవళగిరికి వెళ్ళి సంభాషణలు ప్రారంభించాడు. అవి అలా కొనసాగుతూనే ఉన్నవి. ఈలోగా ఒకవేళ ధనంజయుడు యుద్ధానికి సిద్ధపడితే ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు హిరణ్యవదనుడు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ధనంజయుడు సంభాషణను భగ్నం చేయలేదు, యుద్ధానికి సిద్ధపడలేదు. విదూషకుడు వినోదుడు మాత్రం ఆయన కొలువులో హేమగిరి నుంచి వచ్చిన శాశ్వత రాయబారిగా నిలిచిపోయాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.